రాజకీయ నాయకులు మీరు ఎప్పుడు మారుతారు? ఎప్పుడు ప్రజలకు మీరు హెల్ప్ చేస్తారు? ఎంతమంది పేద మనుషులు ఉన్నారు? మీరు ఎన్నికలు గెలుస్తుర్రు, ప్రజలకు ఏం చేస్తలేరు. మా నాయకుడే గొప్ప, మా నాయకుడే ఇది తోపు బీప్ అని మాట్లాడుకుంటా మీ టైంను వృధా చేస్తున్నారు. అరే వీళ్ళకి పబ్లిక్ గెలిపిర్రు అబ్బాయి, మిమ్మల్ని గెలిపించుకోండి ఎందుకు? మీ హోదాలను మీరు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా హోదాలో తిరుక్కుంటా వీళ్ళని తిట్టుకోవడానికి మీ టైం వృధా చేసుకుంటున్నారు. మంది ప్రజల వృధా చేస్తున్నారు, మంది టైం వేస్ట్ చేస్తారు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అది ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ప్రజలకు గెలిపియ్యుర్రు అబ్బాయి. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టురు కదా. మీకు పబ్లిక్ ఎందుకు మీకు గెలిపిస్తుర్రు మిమ్మల్ని? ఎంతమంది ఇంకెన్ని సంవత్సరాలు వెనుకబడి ఉండాలి ఇండియా దేశం, రాష్ట్రం? మీరు హెల్ప్ చేయండి, మీరు ఎందుకు రాజకీయంలో పాల్గొంటారు? మంచి చేసేటోళ్ళని రానియరు, మీరేమో మందికి హెల్ప్ చేయరు. మీరు ఏం బాగుపడుతుంది సమాజం? మీరు ఏం చెప్తారు? మెసేజ్ ఏం ఇస్తారు రాజకీయ నాయకులు? చెప్పండి. ఎంత పూర్ పీపుల్ బస్ స్టాండ్ కాడ, రైల్వే స్టేషన్లల్లో ఇంకా బిచ్చం ఎత్తుకుంటున్నారు. వాళ్ళని తీసుకెళ్ళండి, ఏదైనా ఒకటి చూపించండి కదా. గుడిసెలు ఉన్న వాళ్ళకు ఏదైనా బాగు చేయండి కదా. అన్నిట్ల కమిషను, కాంట్రాక్టర్ కమిషను, ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే కమిషను, ఏదైనా పని కావాలంటే కమిషను, సిగ్నేచర్ కావాలంటే కమిషను. ఎప్పటికీ మారుతారు అబ్బాయి మీరు? మారాలా? కాలం మారుతుంది, మీరు కూడా మారాలా? ఎన్ని సంపాదించుకోరు, మీకు అద్దంటలేరు. ఎన్నేళ్ళు సంపాదించుకుంటారు? ఎన్ని పైసలు కావాలా? భూమి మీద ఎన్నేళ్ళు బతుకుతారు? మీకు మీ పిల్లలకు ఇంకెంత సంపాదించుకున్నది సరిపోదా? కానీ అందరు నాయకులు అంటలేను, రాజకీయ నాయకులు కొందరు ఉన్నారు. కొందరు చేస్తుండొచ్చు, కొందరు చెయ్యరు. అందరు చేస్తే ఎప్పుడు సమాజం బాగుపడుతుంది? ఇంతమంది ప్రజలకు అన్నం లేదు. ఆడ దేవాలయాల కాడ అడుక్కొని తింటున్నారు, హాస్పిటల్ కాడ క్యూలో నిల్చుంటున్నారు, వైద్యం లేక, చదువు లేక. ఇంతమంది పిల్లలు. ఇంకా మీరు పథకాలు ఇస్తారు, ఎవరికి ఇస్తారు? ఎన్ని పథకాలు ఇస్తారు? ఆలోచిస్తురా లేదా మీరు? ఇంకెన్నేళ్ళు ఆలోచిస్తారు? ఇంకెన్నేళ్ళు మీరు ఇంతే ఇది చేస్తారు? అరే ఎప్పటికీ మారుతుంది అబ్బాయి మీరు? చెప్పండి. ఇట్లనే పోతే ఇట్లనే ఎల్లకాలం ఇంతే నడుస్తుంది. ఏం చేసుకుంటారా? పైసలు తినాలి ఉంటే సరిపోదా? మీరు బాగుపడుతూ మీరు సంపాదించుకోరు, అద్దంటలేరు. ఇంకెన్నేళ్ళు గరీబోళ్ళు ఇంకెంత, ఎన్ని కాలం? ప్రజలు ఎన్నుకుంటారు, మీరేమో గెలుస్తుర్రు. మళ్ళీ 5 ఏళ్ళు వస్తున్నాయి, మళ్ళీ 5 ఏళ్ళు పోతున్నాయి. అరే బాగుపడండి, మీరు బాగుపడండి, మందిని బాగుపరచండి. మీరు అది జాబులు ఇయ్యుర్రి. వాళ్ళు ఏదైనా పని కల్పించారు, పని చేసుకుంటే బతుకుతారు కదా. ఇవి ఎన్నేళ్ళు మీకు ఎంత టైం కావాలి? ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 70-80 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరికి ఏం చేస్తున్నారు? అరే ఆలోచన చేస్తలేరా మీరు? మీ గురించే చూసుకుంటారు కానీ ఎదుటాని వ్యక్తి గురించి ఆలోచించారా మీరు? చెప్పండి.
అరే నలుగురు మంచి కోరితేనే నువ్వు బాగుపడతావు, ప్రజల గుండెలు ఉంటావు. గుర్తించండి. నువ్వు ఒక స్థాయిలో రాజకీయంలోకి వచ్చి ఒక స్థాయి వచ్చినప్పుడు మందికి వెళ్ళిపోయి ఉంది. చదువు, అన్నము, గూడు, ఈ 3 కావాలి ప్రజలకు. వైద్యం అవి కల్పించుర్రా అబ్బాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చెకప్ కానీ పోతే లేడు, డాక్టర్ లేడు, ఈ చెకప్ లేదు, ఆ చెకప్ లేదు, ఇటువంటి మాటలు చెప్తారు. అన్నీ ఎక్కడ పోయినా పైసా. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, ఆయన దేశాన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్తుండ్రు, కానీ మీరు మారతలేరు. మంచి చేష్టలను గెలిపియండి ప్రజలరా. వీళ్ళు మనది గతి ఇంతే చేస్తారు, వీళ్ళు మనల్ని ఇంతే దొక్కుతారు, మనల్ని మారనియ్యరు, మనల్ని పేద బతుకులే ఉంచుతారు. ఎంతమంది ఇంకా విలేజ్లలో గ్రామీణ పరిస్థితుల్లో నీళ్లు లేవు, కరెంటు లేదు, తాగుదామంటే ఏమున్నారా భయ్ రాజకీయ నాయకులు. ఈ ఎలక్షన్ రాగానే పైసా వంచుడు, గెలుసుడు, కలాస్. ప్రజలు మారాలి. ప్రజలు ఏమనుకుంటారంటే ఆ టైంకు ఆ పైసా అవసరము, అది తీసుకొని ఓటేస్తారు. అదే వీళ్ళు వీక్నెస్. మారండి ప్రజలారా, మీరు మారండి. మంచి వ్యక్తి కానీ కాదు, కానీ అందరు అసంటులే వస్తున్నారు కదా, అదే ఉన్నది బాధ రాజకీయంలో. ఇతను మంచివాడు అనుకుందామా అంటే ఇతను కూడా అంతే చేస్తున్నాడు, అతను మంచివాడు అంటే అతను కూడా అంతే చేసినాక ఇక ప్రజలు ఓళ్ళని నమ్ముతారు, ఓళ్ళకి ఓటెత్తారు. చెప్పండి, ఇది ఎక్కడొక్కడ స్టాప్ కావాలి. ఇది ఇలా అయితే మనము బాగుపడము, మన రాష్ట్రం ఇంకా ముందు బాగుపడది. అరే ఇవన్నీ అందరికి ఇచ్చు పథకాలు బంద్ చేసేయండి. గరీబులను లెంకుండ్రి కదా, ఒక ఊరు ఉంటుంది, ఊర్లో లెంకురు ఎంతమంది గరీబులు అందరిని తీసుకురండి, ఒక తాటిపైకి తీసుకురండి. మీకు ఇది ఉంది, అది ఉంది, ఏముంది చూపించి ఇచ్చేయండి, పని చేయండి కదా. ఎంతసేపు చేయాలనుకుంటే కానీ చెయ్యరు. వీళ్ళు ఏడ బాగుపడతారో, వీళ్ళు బాగుపడితే ఇంకేమున్నది, అంత మంచిగా ఉంటే అంత మంచిగా అయిపోతే ఇక మేమెందుకు అన్నట్టు ఆలోచిస్తారు, అంతే కదా. కానీ ఏదో ఒక రోజు కంపల్సరీ అందరికీ అందే రోజు వస్తుంది. అన్ని పథకాలు అందరికీ అందే రోజు వస్తుంది. ఇవన్నీ వద్దు అనే పరిస్థితి కూడా వస్తుంది. చూస్తూనే ఉండరు. మేము కాకుండా మా పిల్లలు కాకుండా ఆ పిల్లలు కాకుండా ఏదో ఒక టైంలలో వస్తుంది. గరీబోళ్ళు రా భయ్, అన్నం లేదు, పాసిపోయిన అన్నం తింటున్నారు, కూర తింటున్నారు. వాళ్ళు రైల్వే స్టేషన్లో వండుకుంటున్నారు, చెద్దరు లేవు. అసంటోడికి వెళ్ళిపోయారు కదా. ఎవడి బిజీ ఆడుకున్నది, ఎవడు పని ఆడుకున్నది, అసంటోళ్ళని పట్టించుకుంటలేరు, లేబరులను పట్టించుకుంటలేరు. వాళ్ళన్నా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో పోతారని చూడగానే దూరం పోతారు, పక్కకెళ్ళి పోతారు. అసంటోళ్ళని ఓడి పట్టించుకోవాలి చెప్పు. వాడికి ఒక ఇల్లు లేదు, గూడు లేదు, ఏది లేదు, తిండి లేదు. కొడుకులు ఇట్స్ పెట్టిర్రో, ఓళ్ళు ఇట్స్ పెట్టిర్రో, తల్లిదండ్రులు ఏదో ఉంటుంది సంథింగ్. పట్టించుకోరు కదా, గవర్నమెంట్ పట్టించుకోరు కదా. వాళ్ళకి ఒకటి ఏదైనా వెళ్ళిపోయారు కదా, ఇన్ని కోట్లు వేస్ట్ చేస్తారు పైసలు. మారండి గవర్నమెంట్. మీరు వెళ్ళిపోయారు, ప్రజలకు వెళ్ళిపోయారు. అధికారం శాశ్వతం కాదు. తెలుసుకోండి, మనసు పెట్టండి, ఆలోచించండి. మీరు ఒక పొజిషన్కి వచ్చారు, హెల్ప్ చేయండి ప్రజలకు.
అతనికి వెళ్ళిపోయకున్నా కూడా మందికి చూసి ఇతను వెళ్ళిపోయేసిండు ప్రజలకు అని చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పుకుంటలేమా? గాంధీ తాత గురించి మాట్లాడతలేమా? అల్లూరి సీతారాం గురించి మాట్లాడతలేమా? ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడుకుంటలేమా? సుభాష్ చంద్ర గురించి మాట్లాడతలేమా? పివి నరసింహారావు గురించి మాట్లాడతలేమా? బాలయోగి గురించి మాట్లాడుకుంటలేమా? ఎంతోమంది ఉన్నారు కదా మహానుభావులు. వాళ్ళ గురించి, మంచి చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు చిరస్థాయిగా ఉండిపోతారు. రాజ్యాంగాన్ని రచించిండు, అతని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటలేమో చెప్పండి? వాళ్ళందరికీ హ్యాట్సాఫ్. మదర్ తెరిస్సా, మీరు మారండి రా భయ్, మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటారు ప్రజలు. భారత్ మాతకి జై. జై హింద్.